హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మధుమిత. అందరూ బాగున్నారా? అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ వీడియోని అయితే నేను మొన్న వీడియోలో అప్లోడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో ఉంటుంది. అయితే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. అండ్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కానీ, మిషన్ కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళకి కానీ ఏంటంటే కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దాని గురించి కూడా వీడియో తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. అండ్ మన ఛానల్ని కనుక కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నేను డిస్క్రిప్షన్లో కటింగ్ వీడియోని అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళేసి చూడండి. ఎవరికైనా చూడాలి అనుకుంటే వెళ్ళేసి చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ పార్ట్ నేనైతే తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని మెయిన్ క్లాత్ వచ్చేసి స్ట్రేట్గా పెట్టుకోండి. దానిపైన లైనింగ్ అనేది వేసుకున్నాను. మెయిన్ క్లాత్ స్ట్రేట్గా తీసుకోవాలి. నేను ఇప్పుడు దాన్ని ఫోల్డింగ్ చేసి మీకు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి మెయిన్ రైట్ సైడ్ పెట్టాను. మీకు కొంచెం చూపించడానికి నేనైతే లైన్ గీసుకున్న సైడ్ చూపిస్తున్నాను. మార్కింగ్ గీసుకున్న సైడ్ ఇక్కడ మార్కింగ్ది కనిపిస్తుంది కదా, సో నేనైతే ఆ లైన్ పైన స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ కనేసుకొని దానిపైన కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఫినిషింగ్. స్టిచ్ వేసుకొని ఇప్పుడు దాన్ని అయితే రివర్స్ సైడ్ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు మనం మొత్తం మన బ్యాక్ పార్ట్కి మొత్తం లూజ్ కుట్ అనేది వేసేసుకొని నేను మొత్తం స్టిచ్ చేసేస్తున్నాను. లూజ్ కుట్టుతోని ఓవరాల్ మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. నీట్గా సాఫ్ట్గా వచ్చేటట్టు వేసుకోండి స్టిచ్. బ్లౌజ్ అనేది ఇట్లా బుగ్గలు అనేది రాదన్నమాట, నీట్గా వస్తుంది సాఫ్ట్గా. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం నేనైతే ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రైట్ సైడ్ అయితే పెట్టుకొని క్లాత్ని మధ్యలో పైన ఇక్కడ ఇలా పెట్టుకున్న తర్వాత మధ్యలో పైన ఒక టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఉంది చూడండి, అక్కడ పైన టక్స్ పెట్టుకొని ఓపెన్ చేసి అక్కడ నేనైతే ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసి పెట్టుకొని ఇప్పుడు మనం డిజైన్ కోసం తీసుకున్న పేపర్ క్యాన్వాస్ తీసుకొని కింద లైనింగ్ పీస్ మీద నేనైతే పెట్టి స్టిచ్ వేస్తున్నాను. కొంతమంది ఐరన్ కూడా చేసుకుంటారు, ఐరన్ కూడా చేసుకోవచ్చు. నేనైతే స్టిచ్ పైన చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం డిజైన్ అయితే ఎలా ఉందో మొత్తం అలా నేనైతే స్టిచ్ అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను స్టిఫ్గా ఉండడానికి కోసం. నీట్గా ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఐరన్ చేసుకునే వాళ్ళు ఐరన్ కూడా చేసుకోవచ్చు. మనకు ఒక సైడ్ అనేది ఉంటుందన్నమాట, ఆ సైడ్ని మనం ఐరన్ చేస్తే క్లాత్కు అతకపోతుంది. ఇప్పుడు కొంచెం మనం ఒక పావు ఇంచ్ మందం క్లాత్ వదిలేసి కట్ చేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నానో అలా అయితే స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ దగ్గర కూడా ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి నీట్గా. ఓవరాల్ మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిడిల్కి ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా మిడిల్కి పెట్టేసుకొని మిడిల్లో అయితే ఒక చాక్ పీస్తో ఒక లైన్ అయితే గీసుకోండి. మిడిల్లో టక్స్ ఒక టక్స్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్కి ఎక్కడైతే నేను టక్స్ పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడే పెట్టుకొని లైన్ కూడా మెయిన్ క్లాత్కి వేసాను కదా, సో అలానే ఇక్కడ నేను చూస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు చేసుకొని బయటకు అనేసుకొని ఇప్పుడు మనం పెట్టుకున్న దానిపై క్యాన్వాస్ పేపర్ ఉంది చూడండి, అంచుకు కరెక్ట్ అది ఎక్కడ ఉందో డిజైన్ అయితే కట్ చేసాం కదా, దాని చుట్టూగా ఇలా ఈ కుట్ట అనేది కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. మొత్తం ఓవరాల్ డిజైన్ అంతా అలానే క్యాన్వాస్ పేపర్ అంచు ఉంది చూడండి, దానిపైనే కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి, బయటకు వచ్చేటట్టు చూసుకోకూడదు. మొత్తం ఇలా స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్కి లాస్ట్లో మనం డిజైన్ అయితే ఎక్కడ కట్ చేసామో అక్కడ వరకు అక్కడ. ఓకే, స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 ఇంచు మనం క్లాత్ వదిలేసి నేను ఇక్కడ కట్ చేస్తున్న విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసుకొని డిజైన్ షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కొంచెం స్లో అయినా సరే వేసుకోండి. ఇప్పుడు మనకు డిజైన్ దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి. కుట్టు మీద వచ్చేటట్టు టక్స్ అయితే పెట్టకూడదు, కుట్టు అయితే ఊడిపోతుంది. మొత్తం టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఓపెన్ చేస్తాను చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం. మొత్తం ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి లుక్, లాస్ట్లో మళ్ళీ దీన్ని మనం ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్స్ అయితే తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్స్ ముందే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఆపోజిట్ ఉండేలా 2 పెట్టుకొని చూసుకొని కుట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్లో స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే అపోజిట్ చూసుకోక కుట్టేస్తారు, మళ్ళీ విప్పడంగిన చాలా రిస్క్ పని. సో ముందే మనం ఆపోజిట్ ఇలా ముందు పెట్టుకొని చూసుకొని కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. రౌండ్గా ఇలా స్టిచ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేస్తున్నాను. టూ పార్ట్స్ ఇలాగే స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన క్రాస్ బెల్ట్స్ అయితే ఉన్నాయి చూడండి, క్రాస్ పట్టీలు, అవి కూడా మనము ఇలాగే ఆపోజిట్ చూసుకొని స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. నీట్గా ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి 2. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్కి డాట్స్ అయితే వేళ్ళతోనే పెట్టుకుంటాను. నేను ఇప్పుడు చూసిన ఈ చూపుడు వేలు ఇలా పెట్టుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని 4 ఫింగర్స్ అయితే నేను ఇలా పెట్టుకుంటాను. ఇలా పెట్టుకొని ఒక డాట్ అయితే పెట్టుకుంటాను. ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను చూసిన విధంగా అయితే పెట్టుకోవాలి.
క్లారిటీగా చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి. ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మన ఈ చూపుడు వేలు అనేది ఉంటుంది చూడండి, ఈ రెండు గీతలు అనేవి ఉన్నాయి చూడండి. సో నేను రెండో గీత దగ్గరికి అయితే నేను పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ మళ్ళీ పైనుంచి పైకి 3 ఫింగర్స్, మళ్ళీ లెంత్ వచ్చేసి 4 ఫింగర్స్ పెట్టుకున్నాను. ఇక్కడ 3 ఫింగర్స్, ఇక్కడ 4 ఫింగర్స్ ఇలా పెట్టుకొని ఇప్పుడైతే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా చేశానో చూడండి. కింది దానికి ఇది రివర్స్లో లైనింగ్ పెట్టేసి ట్యాప్ చేశాను. డాట్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు దానిపైన ఒక చాక్ పీస్తోని లైన్ గీసుకొని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని మనమైతే పెట్టుకున్నాం కదా, ఆ డాట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మలుపుకొని 2 డాట్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని ఇలా ఇక్కడైతే స్టిచ్ వేసుకుంటున్నాను. లెంత్ వచ్చేసి 3 ఫింగర్స్ అయితే తీసుకుంటున్నాను నేను. మన షోల్డర్ దగ్గర ఇలా 2 సమానంగా పెట్టుకొని ఇక్కడ 2 సమానంగా పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ దగ్గర నేనైతే 3 ఇంచెస్ లెంత్ అయితే 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ దగ్గర లెంత్ తీసుకొని ఇప్పుడైతే అక్కడ స్టిచ్ అయితే వేసుకుంటాను. నేను ఎక్కువగా యూజ్ అయితే హ్యాండ్తోనే డాట్స్ అయితే పెడతాను, టేప్ ఎక్కువ యూజ్ చేయను నేను. ఇప్పుడు కట్ చేసుకొని డబుల్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఈ డాట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక డాట్ ఉంది కదా, ఈ డాట్ని పెట్టుకుంటున్నాను. మనం లైన్ అయితే ఎక్కడి వరకు వేసుకున్నామో అక్కడ వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆర్మోల్ రౌండ్కి మధ్యలో డాట్ ఎలా రావాలంటే ఈ రెండుని ఇలా కలిపేసేయండి చూడండి. ఇక్కడ నేను చూసిన విధంగా కలిపితే ఇక్కడ మనకు డాట్ అనేది ఆప్షన్ వచ్చేస్తుంది. ఈ 2 డాట్స్ ఉన్నాయి కదండి, ఈ 2 డాట్స్ని ఇలా కలపండి. ఇలా కలిపితే ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ వరకు అయితే మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇది ఒక డాట్ అయిపోతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. 2 డాట్స్ని చూసి స్టిచ్ వేసేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర సమానంగా పట్టుకొని 3 ఇంచెస్ అయితే పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకొని ఈ డాట్ కూడా అలా ఇదైతే మనం మార్కింగ్ చేసుకుంటాం కాబట్టి అంతవరకు స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు అర్థం కాకుంటే ఈ 2 డాట్స్ని ఇలా పట్టేసుకుంటే మనకి ఇక్కడ వచ్చింది చూడండి. ఇప్పుడు అక్కడి వరకు మనం అయితే ఆర్మోల్ రౌండ్ నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే నాకు డాట్స్ అయితే వచ్చేస్తాయి. నేను ఇంకో డాట్ అయితే నేను వేసుకోను. మనకి మెయిన్ బ్లౌజ్కి 3 డాట్సే ఇంపార్టెంట్ కాబట్టి నేనైతే 3 డాట్స్నే వేసుకుంటాను బ్లౌజ్కి. ఇప్పుడు మనం క్రాస్ పట్టీ అనేది అక్కడ కార్నర్ దగ్గర పెట్టేసి స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు ఉంటుంది చూడండి, డాట్ పెట్టింది, దాన్ని కొంచెం లోపలికి అనేసి పెట్టుకుంటే క్రాస్ అనేది బాగా వస్తుంది ఫ్రంట్లో. రెండు పార్ట్స్ని క్రాస్ పట్టీలు ఇలానే పెట్టుకొని డాట్ అనేది ఉంది చూడండి, ఇక్కడ నేను చూసిన లోపలికి ఇలా అనేసి అక్కడ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే క్రాస్ కటింగ్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేనైతే కొలత బ్లౌజ్ తీసుకొని క్రాస్ పట్టి లెంత్ ఎంత ఉందో సేమ్ అక్కడ డాట్ దగ్గర పెట్టుకొని కింద లెంత్ అయితే ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకొని లైన్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ పట్టి కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చూసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం 4 అయితే కట్ చేసుకున్నాం కదా, 2 అయితే కుట్టుకున్నాం, 2 ఉంచుకున్నాం కాబట్టి క్రాస్ పట్టీలు ఇప్పుడు లైనింగ్ అయితే దానిపైన పెట్టేసి స్టిచ్ వేసేస్తున్నాను ఆ లైన్ పైనే.
ఇలా లైన్ పైన స్టిచ్ వేసేసుకొని దానిపైన మళ్ళీ సైడ్కి అనేసి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఇలా నేను ఇక్కడ చూసిన విధంగా లోపలికి అనేసేసి ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ దానిలాగే ఇది కూడా స్టిచ్ అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఏదైనా కానీ మెయిన్ పార్ట్స్ దగ్గర డబుల్ కుట్లు అనేది వేసుకోవడం చాలా ఇంపార్టెంట్, లేకుంటే బ్లౌజ్ అనేది ఊడిపోతుంది. సో ఇప్పుడైతే ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. దాన్ని బయటకు తీస్తున్నాను చూడండి, ఇక్కడ చూపించిన విధంగా బయటకు తీసుకొని ఇప్పుడు మనమైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకుందాం. ఉక్స్ పట్టి కోసం నేను ఇలా స్ట్రేట్ సైడ్ పెట్టుకొని లెఫ్ట్ సైడ్ పార్ట్ అయితే తీసుకున్నాను. దానికోసం ఉక్స్ పట్టికి క్లాత్ అనేది కట్ చేసుకొని ఉక్కు పట్టి కోసం మనమైతే ఫ్రంట్ పార్ట్ని పైవైపు పెట్టుకొని ఉక్కు పట్టి అయితే వేస్తున్నాను. ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ ఉంచి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. మళ్ళీ అటు సైడ్ అనేసి మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా సైడ్ కనేసుకొని దానిపైన అయితే ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా అనేసి ఇటు సైడ్ అనేసేస్తే ఉక్స్ పట్టి అనేది అయిపోతుంది. లోపలికి అనాలి. ఇక్కడ చూడండి, ఇలా అనేసి ఇలా పెట్టి ఇలా పెట్టేస్తే అయిపోతుంది. ఈ ఉక్కు పట్టు అనేది మనకి లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఉక్కు పట్టు అయితే అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి తీసుకుందాం. కాజా పట్టి కోసం మనమైతే ఫ్రంట్ పార్ట్ని రివర్స్లో పెట్టుకోవాలి. లైనింగ్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఈ కాజా పట్టిని అయితే నేను వేసుకుంటున్నాను. ఇక్కడ చూపించిన విధంగా అయితే వేసుకోవాలి. దానిపైన పైకి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా తీయండి. ఇలా తీసి ఇలా పెట్టుకొని ఇలా అని ఇలా పెట్టండి. ఇలా పెట్టుకొని ఇలా అని ఇలా పెట్టేస్తే కాజా పట్టి అయితే అయిపోతుంది. ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. లూజ్ కుట్ అయితే వేసుకోవాలి. మనం మళ్ళీ కాజాలు పోస్తాం కదా, విప్పడం ఎందుకు, లూజ్ కుట్టే వేసుకుంటే బెస్ట్. నేను లూజ్ కుట్టు వేసుకుంటాను. లూజ్ కుట్టు వేసేసుకొని ఇప్పుడు కట్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అయిపోయింది. ఉక్కు పట్టి కాజా పట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి పైన ఉక్కు పట్టి పెట్టేసి మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ కొలత బ్లౌజ్ పట్టి అయితే పట్టుకొని అది ఎక్కడుందో దానికంటే కొంచెం ఒక 1/2 ఇంచు పైన లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మళ్ళీ మనం ఫ్రంట్కి పట్టి వేస్తాం కదా, సో అదన్నది స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం 1/2 ఇంచు కిందికి జరుగుతుంది. ఇప్పుడు అక్కడ నేను మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసుకొని ఇప్పుడు మన షోల్డర్ని అయితే అక్కడ ఆర్మోల్ రౌండ్ సైడ్ నుంచి క్లాత్ పెట్టాలి. మన కొలత బ్లౌజ్ని ఆర్మోల్ రౌండ్ సైడ్ నుంచి పెట్టి ఒక 1/2 ఇంచు ఇటనే ఉండేలా చూసుకోవాలి. మళ్ళీ స్టిచ్చింగ్లో అటు జరుగుతుంది కదా క్లాత్, సో అలా చూసుకొని పెట్టుకోవాలి. ఆర్మోల్ రౌండ్ సైడ్ నుంచి పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసింది ఆ డాట్ వరకు నేనైతే రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా రౌండ్ కట్ రాకుంటే
స్కేల్ చాక్ పీస్ బట్టి బాక్స్ లాగా గీసుకొని రౌండ్ నెక్ గీసుకొని కట్ చేసుకుంటే బెటర్. ఇక్కడ చూడండి నేను చూసిన విధంగా. సో అక్కడ మనం లైన్ డ్రా చేసుకున్న వరకు కట్ చేసుకుంటే షేప్ అనేది వస్తుంది. ఇలా చూసుకుంటే ఒకవేళ ఒక సైడ్ రాలేదు అనుకుంటే మళ్ళీ మంచిగా నీట్గా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్ సైడ్ కూడా వచ్చేటట్టు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్కి కళ్ళ పట్టీలు అయితే వేస్తున్నాను. గల్ల పట్టీలు నెక్ రౌండ్ చుట్టూ ఇలా వేసుకోవాలి. నేను ఇక్కడ చూసాను కదండి, ఇలా వేసుకోవాలి. ఇలా నీట్గా వేసుకున్న తర్వాత రెండిటికి ఇలానే ఫ్రంట్ పార్ట్స్కి ఇలా నెక్ పట్టీ అయితే వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని టక్స్ అయితే పెట్టుకుంటున్నాను. రెండిటికి టక్స్ రౌండ్ షేప్ వచ్చిన దగ్గర టక్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. మనం లైనింగ్ పైన వచ్చేటట్టు చూడాలి. కుట్టు మెయిన్ క్లాత్ పైన రాకూడదు, స్టిచ్ అనేది లైనింగ్ పైన రావాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా మనం మలిపేసుకొని అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. లోపలికి మలిపేసి ఇలా పెట్టుకుంటున్నాను చూడండి. ఒక స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇంతకుముందు హెమ్మింగ్ చేసుకునే వాళ్ళు, నేనైతే హెమ్మింగ్కు ఉంచట్లేదు, స్టిచ్చే వేసేస్తున్నాను. పైపింగ్ చేసుకోవాలనుకుంటే కూడా పైపింగ్ చేసుకోవచ్చు. నేను స్టిచ్ వేసుకొని చూస్తున్నాను ఇక్కడ. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో స్టిచ్ కూడా వేసుకుందాం. కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు షేప్ అనేది వచ్చింది. ఫ్రంట్ నెక్ ఉంది చూడండి, ఈ కాజా పట్టీ తీసుకొని మనమైతే లెంత్ అయితే చూసుకోవాలి. చూడండి కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు కుట్టు అయితే ఎక్కడ ఉందో అక్కడైతే ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఉక్స్ పట్టి పట్టుకున్నాను. కుట్టు అయితే ఎక్కడ దాకా ఉందో అక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని, ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్నాను చూడండి, అలా చేసుకోవాలి స్ట్రేట్గా. ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకుంటే మార్కింగ్ చేసుకున్న దానిపైన కుట్టు వచ్చేటట్టు చూసుకోవాలి మనం స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ తీసుకున్నాను అండ్ బ్యాక్ పార్ట్లో నేనైతే డాట్స్ పెట్టలేదు అప్పుడు. ఇప్పుడు డాట్స్ పెడతాను. నార్మల్గా నేను ఒక 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. డాట్ లెంత్ అయితే వచ్చేసి నేను నార్మల్గా స్టిచ్ చేస్తానండి, అందుకే నార్మల్గా స్టిచ్ చేసేసాను, చూపించలేకపోయాను. ఇప్పుడు డాట్స్ అనేవి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ లెంత్ వచ్చేసి బ్లౌజ్తోని బ్యాక్ లెంత్ అయితే చూసుకోండి ఎంతవరకు ఉందో. స్టిచ్ అయితే ఎక్కడి వరకు ఉందో అక్కడ ఒక డాట్ పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ ఈ డాట్ని ఆ డాట్ని కలిపి స్టిచ్ అయితే వేసేసుకోవాలి.
చూడండి స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ వేసుకోవాలి. పై లైన్ కింది లైన్ కలిపేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, మనమైతే మెజర్మెంట్స్తోనే చేసాం కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనం అయితే హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. ఇక నేనైతే ఒక ఖర్చుల కోసం లైన్ డ్రా చేసుకుంది ఉంది చూడండి. ఆ లైన్ పైన అయితే నేనైతే స్టిచ్ వేసుకుంటున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ స్టిచ్ దీనికి కూడా ఖర్చుల కోసం అనమాట. దీన్ని ఫోల్డింగ్ చేసేస్తే సరిపోతుంది. ఫినిషింగ్ అయితే బాగుంటుంది. మళ్ళీ దీనిపైన ఒక స్టిచ్ అయితే వేసేసుకుందాం. లైనింగ్ పైన రావాలండి కుట్టు, ఎప్పటికైనా గుర్తుంచుకోండి. మన మెయిన్ క్లాత్ పైన కుట్టు రాకూడదు. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా లోపలికి అనేసి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు లూజ్ కుట్టు అనేది వేసుకుందాం మనము. ఇలాగే 2 పార్ట్స్ లూజ్ కుట్టుతోని కుట్టేసుకోవాలి. రెండు పార్ట్స్ కుట్టుకున్న తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే బార్డర్ అంతవరకు ఉంది కదా, బార్డర్ పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఉంచుకొని అయితే నేనైతే కట్ చేసుకుంటున్నాను. నాకు ఎంత అవసరమో అంత తీసుకొని బార్డర్ పైన కుట్టు రావాలి మనకు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని లూజ్ కుట్టు అయితే వేసి కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి రెండు పక్కన పెట్టేసుకొని ఫిల్స్ అయితే మనం పెట్టుకుందాం. డబుల్ ఫోల్డింగ్ చేసి ఇలా పెట్టుకోండి. మనం ఎంత తీసుకున్నామో అది డబుల్ ఫోల్డింగ్ చేసి అలా పెట్టుకొని ఇప్పుడు మన బ్లౌజ్ కొలతతో హ్యాండ్ ఉంటుంది కదా, సో హ్యాండ్ లెంత్ అయితే ఇక్కడ వరకు నేను ఇలా చూసిన విధంగా కింది నుంచి పెట్టండి. బ్లౌజ్ని పెట్టి మార్కింగ్ అయితే చేసుకోండి. పైన ఉన్న క్లాత్ మొత్తం మనం ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. డాట్ పెట్టి నుంచి ఇక్కడ డాట్ వరకు ఫిల్స్ పెట్టుకోవాలి. మనము కిందికి ఉన్న క్లాత్ అయితే వదిలేయాలి. మడత భాగం సైడ్ మనం ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. అక్కడ నుంచి నేను మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఫిల్స్ పెట్టుకుంటున్నాను. చూడండి, మనం ఫిల్స్ పెట్టుకునేటప్పుడు ఒక ఫిల్ పెట్టిన తర్వాత ఇంకో కుచ్చు అనేది పెట్టుకునేటప్పుడు ఏంటంటే నిడిల్ వరకు వెళ్ళేటట్టు చూసుకుంటే ఫిల్స్ అనేవి బాగా వస్తాయి, కుచ్చులు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు నేను పెట్టాను, మళ్ళీ నెక్స్ట్ పెట్టేటప్పుడు ఆ నిడిల్ వరకు వెళ్ళాలి కిందికి మనది. సో అప్పుడైతే ఫిల్స్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇటు సైడ్ పైకి రివర్స్లో పెట్టాలి. మనం అటు సైడ్ పెట్టాం కదా కుచ్చులు, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అక్కడ కుచ్చుని ఇక్కడ వరకు తీసుకొని ఇటు సైడ్ మన సైడ్ తిప్పుకొని పెట్టాలి. చూడండి, నేను ఇక్కడ క్లారిటీగా చూపిస్తున్నాను. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద పెట్టిన ఫిల్స్ అటు సైడ్ ఉంటే కుచ్చులు ఇక్కడ పైన పెట్టినవి అయితే మన సైడ్ వస్తున్నాయి. చూడండి, ఓవరాల్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు రెండు ఫిల్స్ కూడా రెండోది కూడా అలానే పెట్టుకోవాలి. సో నేనైతే 2 పెట్టేసుకున్నాను. ఇప్పుడు
ఇక్కడ ఉంది చూడండి, కరెక్ట్ బార్డర్ దగ్గర స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, అదైతే కుట్లలో వదిలేసుకొని కరెక్ట్ బార్డర్ దగ్గర మార్కింగ్ అయితే ఎలా ఉందో అలానే స్టిచ్ వేసేసుకోవాలి. కుచ్చుళ్ళు అనేవి జరిగిపోకుండా చూసుకుంటూ నీట్గా వేసుకోండి స్టిచ్ అయితే. చూడండి స్టిచ్ ఎలా వచ్చిందో. ఇంకో స్టిచ్ అయితే వేసుకుంటున్నాను, డబుల్ స్టిచ్. ఇప్పుడు మన కింద ఉన్న క్లాత్ అనేసి మెయిన్ క్లాత్ సైడ్ అనుకొని మెయిన్ క్లాత్ పైన స్టిచ్ వేసుకోవాలి. బార్డర్ పైన వేస్తున్నాను స్టిచ్ వచ్చేటట్టు కిందికి, ఫిల్స్ పైన రాకూడదు స్టిచ్. నెక్స్ట్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. 2 ఫిల్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ వచ్చిన డిజైన్ అయితే కుర్లలో వెళ్ళిపోతుంది, పర్లేదు. ఇప్పుడు నేను ముందు కటింగ్ చేసుకున్నప్పుడు పేపర్ అయితే కట్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే ఇక్కడ పెట్టేసుకొని ఇప్పుడు చూడండి అక్కడ నేనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను హ్యాండ్ ఎలా ఉందో అలా. ఇలా మార్కింగ్ చేసుకొని దానిపైన అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 హ్యాస్టీస్గా 2 అలాగే మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా పెట్టుకొని ఇలా మనం ఎంత కావాలనుకున్నామో అంత మెజర్మెంట్స్తో అయితే హ్యాండ్ పేపర్ మీద కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని దానిపైన అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను. కుచ్చులు అయితే అటు ఇటు కాకుండా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకుంటూ మెల్లగా స్టిచ్ అయితే వేసుకోవాలి. మార్కింగ్ దగ్గర మార్కింగ్ పైన స్టిచ్ వచ్చేటట్టు చూసుకొని వేసుకొని ఒక 1/2 ఇంచు క్లాత్ ఉంచేసి కట్ చేసుకోవాలి. సేమ్ 2 హ్యాండ్స్ అలాగే స్టిచ్ చేసుకొని కట్ చేసుకొని ఇప్పుడు మధ్యలోకి ఇలా పెట్టుకొని మిడిల్లో ఒక టక్స్ అయితే పెట్టుకుందాం. మనం స్టిచ్చింగ్కి ఈజీగా ఉంటుంది. మిడిల్ పార్ట్లో మిడిల్లో టక్స్ పెట్టుకుందాం. ఇక్కడ టక్స్ అయితే పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉంది కదా, ఇప్పుడు షోల్డర్ని అయితే మనము షోల్డర్ చూసుకోవాలి. బ్లౌజ్ కొలతతోని కొలత బ్లౌజ్ తీసుకొని షోల్డర్ చూడండి ఇక్కడ నేను ఎలా పెడుతున్నానో అక్కడ ఆర్మోల్ రౌండ్ సైడ్ అక్కడ కుట్టు అనేది ఉంది, అక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఈ హ్యాండ్ పెట్టేసి ఫస్ట్ మనం ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇట్ సైడ్ మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్ కూడా సెకండ్ హ్యాండ్ కూడా ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇది అనేది ఫ్రంట్ మన కొంగు కింద వెళ్ళేటట్టు అటు సైడ్ వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. డిజైన్ అనేది కొంగు కింద వెళ్ళిపోతుంది కాబట్టి పర్లేదు. నేను సారీ నుంచి తీసాను కాబట్టి క్లాత్ సారీలో కిందికి ఆ డిజైన్ వచ్చింది, సో వచ్చింది, పర్లేదు, ఏం కాదు. కొంగు కింద వెళ్ళిపోతుంది కాబట్టి నేను అందుకే లెఫ్ట్ సైడ్ వచ్చేటట్టు చూసాను డిజైన్ని, హ్యాండ్ని. సేమ్ యాస్టీస్గా 2 సైడ్స్ ఈ హ్యాండ్ని కూడా స్టిచ్ వేసేసుకొని
కుచ్చులు మాత్రం చూసుకుంటూ వేసుకోండి స్టిచ్. ఇప్పుడు 2 హ్యాండ్స్ అయితే అయిపోయాయి. డబుల్ స్టిచ్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ బ్యాక్ పార్ట్ని 2 మడతలుగా చేసి రివర్స్లో పెట్టుకోండి. లైనింగ్ వైపు అయితే పైకి ఉండేటట్టు చూసుకొని ఇక్కడ నేను చూసిన విధంగా పెట్టుకొని కొలత బ్లౌజ్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగని మనము బ్యాక్ పార్ట్ మలుపుకొని అక్కడ స్టిచ్ అయితే ఎక్కడుందో అక్కడైతే ఒక మార్కింగ్ అయితే చేసుకున్నాను. సో అటు సైడ్ కూడా మనం 2 సైడ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మన ముందు భాగాలు ఫ్రంట్ పార్ట్స్ అయితే నేను ఇక్కడ చూసిన విధంగా పెట్టుకొని సో పై ఉక్కు పట్టితోని మనమైతే కొలుచుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ 2 బ్యాక్ అండ్ ఫ్రంట్ కలిపేసి ఈ డాట్కి ఇక్కడ ఉంది డాట్, అక్కడ ఉంది ఆ డాట్కి ఈ డాట్కి మధ్యలో అయితే స్టిచ్ అయితే రావాలి. చూడండి, ఇక్కడ ఒక డాట్ ఉంది, అక్కడ ఒక డాట్ ఉంది, మధ్యలో వేస్తున్నాను స్టిచ్. అయితే కరెక్ట్గా వస్తుంది లూజ్ అనేది మనకి. ఆర్మోల్ రౌండ్ని టేప్తో అయినా చూసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఇలా చూసుకొని ఎక్కడైతే స్టిచ్ ఉందో అక్కడ మార్కింగ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ కూడా బ్లౌజ్తో ఇలా పట్టుకొని హ్యాండ్ ఎంతవరకు ఉందో అంత పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ వేస్తున్నాను. ఆ డాట్కి ఈ డాట్కి మధ్యలో స్టిచ్ అయితే వేసుకొని ఆర్మోల్ రౌండ్ ఇలా మనం కొలత బ్లౌజ్తో ఇలా పైనుంచి ఇక్కడి వరకు పట్టుకొని స్టిచ్ అయితే ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ చేసుకొని దాని నుండి ఇక్కడి వరకు స్టిచ్ అయితే వచ్చి లూజ్ కూడా చూసుకోవాలి. లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడైతే నేనైతే పక్కలలో అన్ని సైడ్స్కి అయితే కుట్లు అయితే వేసేస్తున్నాను మొత్తం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇటు సైడ్ కూడా అలానే స్టిచ్ అయితే వేసేసుకోవాలి. సైడ్స్కి ఒక 3-4 స్టిచెస్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఇదండి కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. కటింగ్ వీడియో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళేసి చూడండి. అండ్ ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.